మరలా మరలా ఎప్పుడు పాదాలు మనము కదిలిస్తూ ఉంటాం, నృత్యం చేస్తూ ఉన్నప్పుడు కదండి పాదాలు రకరకాలైనటువంటి గతులలో జతులతో ఈ పాదాలు కదులుతూ ఉంటాయి కదా. అలాగా ఈ స్వామి యొక్క వక్షస్థలాన ఈ అమ్మ యొక్క అద్భుతమైనటువంటి పాదాలు నర్తిస్తూ ఉంటే హిమాంభప్లుతిభిరివనవత్వం వహతి. ఇప్పుడు సాధారణంగా అయితే ఏమవ్వాలి, ఓ మంచి పూలమాల ఏదన్నా ఉందనుకోండి, ఆ పూలమాల మీద మనం పడి తొక్కితే ఏమైపోతుంది, నల్లగా మాడిపోయి మట్టి కొట్టుకొని పోయి కుళ్ళిపోయినటువంటి దానిలాగా కనపడుతుంది పూలమాల కదా. కానీ ఈ లక్ష్మీదేవి నృత్యం చేస్తూ ఉంటేట ఆ వైజయంతి మాల మరింత కొత్తదనాన్ని సంతరించుకొని అప్పుడే తీసుకొని వచ్చిన పూలతో కట్టబడినటువంటి మాల ఎంత తాజాగా ఉంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లదనం ఉన్నది. సాధారణంగా పూల లోపల బోల్డంత వేడి ఉంటుందండి. మీరు చూడండి, అప్పుడప్పుడు ఈ పుష్పయాగములు అవి నిర్వహిస్తూ ఉంటారు కదా మందిరాల్లో, దేవాలయాల్లో. ఆ పుష్పయాగము జరిగినటువంటి ఆ సమయంలో గనక మీరు చూస్తే ఈ పూలు ఇలా కుప్పగా పోసినప్పుడు దాని కింద మీరు చెయ్యి కానీ కాలు కానీ పెట్టారంటే ఆ కాలంతా కందిపోతుంది. అంత వేడి ఉంటుంది ఆ పూలలో, మనకు తెలియకుండానే. పైకి బాగా మృదువుగానే అనిపిస్తాయి కానీ లోపల మాత్రం వాటిలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఇప్పుడు వాటికి సహజంగానే ఉండేటువంటి వేడి కొంత, పైపెచ్చు పాదాల చేత తొక్కబడటం వల్ల వచ్చినటువంటి వేడి మరికొంత. మరి ఇన్ని రకాలుగా ఆ వేడి దానిలో పుడుతూ ఉంటే అది ఏమైపోవాలి, నల్లబడిపోవాలి కదా. కానీ అలా నల్లబడిపోవటం లేదు, కొత్తదనాన్ని తెచ్చుకుంటున్నాయి, నవత్వాన్ని పుంజుకుంటూ ఉన్నది అది అన్నాడు. ఏ విధంగా అయితే పూలు బాగా తాజాగా ఉండాలంటే పూల వ్యాపారులు చూడండి ఏం చేస్తారు, పైన కాస్త చల్లటి నీళ్లు చల్లుతారు. బాగా మంచి మంచు నీరు కనుక అలా చల్లామంటే అవి బాగా తాజాగా కనపడతాయి అన్నమాట. ఇప్పుడు అమ్మవారి పాదపద్మాలను, పద్మాల కింద ఏ వైజయంతిమాల అయితే నలిగిపోతున్నదో అది కూడా ఆ విధంగా మంచు నీరు చల్లినట్లుగా గొప్ప అందాన్ని సంతరించుకున్నది. ఎందుకని, ఈ తల్లి పాదాలలో ఉండేటువంటి శీతలత్వం అటువంటిది, దానిలో ఉన్నటువంటి మృదుత్వం అటువంటిది. అంటే ఆ పాదాలు ఎంత కోమలమైన పాదాలో ఒక్కసారి ఊహించుకోండి, ఎంత చల్లదనాన్ని ఇస్తాయో చూడండి. చల్లదనాన్ని ఇవ్వటం వల్ల మనం ఏం చెయ్యాలి, వెళ్ళి మనం ఆశ్రయించాలి వాటిని. ఇంకా అంతకన్నా చల్లనైనటువంటి పాదాలు మరెక్కడా మనకి లభ్యం కావు. కాబట్టి ఈ పాదాలని మనందరం కదా ఆశ్రయించవలసి ఉంటుంది. ఈ పాదాలని ఆశ్రయించి ఆ అమ్మ యొక్క వైభవాన్ని మనందరము కూడా కీర్తించుకోవలసిన అవసరం ఉన్నది. ఇది మనం ముఖ్యంగా గమనించుకోవలసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఆ మృదుత్వము శీతలత్వము రెండూ సంపూర్ణంగా ఏ తల్లి పాదాలలో అయితే మనకి లభ్యమవుతూ ఉన్నాయో అటువంటి పాదాలని కదా మనందరము కూడాను ఆశ్రయించుకొని ఉండాలి. ఇందిరాయా ఆ లక్ష్మీదేవి యొక్క అని, ఇది పరమైశ్వర్యే, పరమేశ్వర్యౌ అని ధాతు. అంటే ఏమిది, ఇందతీతి ఇందిరా, గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది అని ఇందిరా అనే మాటకి అర్థం. ఇందతీతి ఇందిరా, ఏమిస్తుంది ఆమె అంటే అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది. కనుక ఆ స్వామి యొక్క
వక్షస్థలాన నర్తిస్తున్నటువంటి ఈ తల్లి పాదపద్మాలు ఎంత వైభవోపేతమైనటువంటివో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాచాన్యాత్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యం గదాభృతః అని మనకి విష్ణు పురాణంలో చెప్తారు. శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలాన ఎక్కి నృత్యం చేయగలిగేటువంటి సాహసం, అంత చొరవ ఇంకా ఎవరికన్నా ఉన్నాయా? ఎవరైనా స్వామి దగ్గరికి ఆ విధంగా చేరగలరా? మన పాదం ఒక్కరవో ఊరికే అలా తగిలితేనే అయ్యో అయ్యో అపరాధమైపోయింది అని చెప్పి మనం దండాల మీద దండాలు పెడుతూ ఉంటామే. అలాంటిది తన పాదాలతోనే ఆయన వక్షస్థలాన్ని ఎక్కి తొక్కుతున్నది అనంటే ఈమెకి ఎంత స్వతంత్రం ఉండాలి ఆ స్వామి దగ్గర. ఆయన ఈమెని ఎంతగా ప్రేమిస్తూ ఉండాలి. లేకపోతే ఊళ్ళో ఇంకెవడన్నా వచ్చి వక్షస్థలం మీద ఎక్కి మన గుండెల మీద కొడుతూ ఉంటే ఊరుకుంటామా? అదే తనకి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళని పైకెక్కించుకొని తొక్కుతూ ఉంటే ఆనందపడుతూ ఉంటారు. ఓ తాతగారు ఉన్నారనుకోండి, మనవడెక్కి పైన తొక్కుతూ ఉంటే ఆనందంగా ఆయన హాహా నవ్వుకుంటూ ఉంటాడు. ఒక పిల్లవాడు తల్లి వక్షస్థలం మీద ఎక్కి ఆడుకుంటూ ఉంటే తల్లి ఆనందపడుతుంది.